ఈ అబ్బాయి కళ్ళకి అనుకోకుండా కొన్ని పాతకాలపు వస్తువుల వల్ల దెబ్బ తగులుతుంది. కట్ చేస్తే అతను హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. అప్పుడు అతని కళ్ళకి గంతలు కట్టి ఉంటాయి. కానీ అక్కడే ఒక మ్యాజిక్ జరుగుతుంది. కళ్ళకి బట్ట కట్టి ఉన్నా కూడా అతను ఆ బట్ట అవతలి వైపు ఏముందో చూడగలుగుతాడు. అంతేకాదు పక్క రూంలో ఉన్న నర్సును కూడా గోడ అవతల నుండి క్లియర్గా చూస్తాడు. ఇది చూసి అతను చాలా భయపడిపోయి వెంటనే తన కళ్ళకున్న బట్టను తీసేస్తాడు. డాక్టర్ అక్కడికి రాగానే అతని మాస్క్ కింద ఒక పుట్టుమచ్చ ఉండటం ఇతను గమనిస్తాడు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి డాక్టర్ని మాస్క్ తీయమని అడుగుతాడు. డాక్టర్ మాస్క్ తీయగానే అతను చూసినట్టే సరిగ్గా అదే ప్లేస్లో పుట్టుమచ్చ ఉంటుంది. అతనికి తన పవర్స్ మీద నమ్మకం కలుగుతుంది. ఒకరోజు తన ఫ్రెండ్తో కలిసి మార్కెట్లో తిరుగుతుండగా ఒక షాపువాడి దగ్గర ఉన్న సొరకాయ లాంటి వస్తువు ఒక విలువైన ఆంటిక్ పీస్ అని ఇతను తన పవర్తో కనిపెడతాడు. దాన్ని అమ్మమని అడిగితే ఆ షాపువాడు $2000 అడుగుతాడు. కానీ ఇతను బేరం ఆడి $600కే దాన్ని కొనేస్తాడు. ఆ తర్వాత దాన్ని ఒక ఆంటిక్ డీలర్ దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తే దాని అసలు విలువ అక్షరాలా $10 లక్షలు, 8 కోట్లకు పైగా అని తెలుస్తుంది. ఇప్పుడు తన పవర్స్ ని పూర్తిగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇతను ఒక వేలం పాటకి వెళ్తాడు. అక్కడ ఒక పాత పెయింటింగ్ ని వేలం పెడతారు. కానీ అది చూడటానికి బాలేదని ఎవరూ కొనడానికి ముందుకు రారు. కానీ ఇతను తన స్పెషల్ పవర్తో ఆ పెయింటింగ్ లోపల ఏదో అద్భుతం ఉందని గమనిస్తాడు. అందరూ వద్దన్నా సరే ఆ పెయింటింగ్ ని తనే కొనేస్తాడు. ఆ తర్వాత ఆంటిక్స్ లో ఎక్స్పర్ట్ అయిన తన తాతయ్య దగ్గరికి ఆ పెయింటింగ్ ని తీసుకెళ్తాడు. దాన్ని సరిగ్గా చెక్ చేస్తే ఆ పెయింటింగ్ విలువ $150 లక్షలు, సుమారు 125 కోట్లు అని తెలిసి అందరూ షాక్ అవుతారు.